ఇదేనండి మా రంగుల షాపు. అరే ఆ బోర్డు చూపి. మన రంగుల షాప్ అంటే ఆ విధంగా ఉండాలి. అది షాప్. రే అది షాప్ ఏంట్రా? రమ్మేది నాన్నగారు తాగేశారండి. రే నేను బయట వరకు వెళ్ళేసి వస్తా. నేను వచ్చేలోపు కొన్ని రంగులైన అమ్మాయి లోకేనా? అమ్మేస్తున్నానా? వెళ్ళు. గిచ్చావంటే నా చంపే నలుపు నలుపు మెచ్చావంటే నా బతికే పసుపు పసుపు చుట్టపు చేతులతోని నడుమంతా చుట్టావా రంగుల వెళ్ళని కానా నీ చేత ఇక్కడికి వచ్చారంటమ్మా మీరు. ఎవరు షాప్ అనుకున్నారు? హైపరాది షాప్. ఎవరు పిలిచినా రాకండి. భయపడతామ్మా భయపడదు. ఇక్కడ ఉండండి. సరే. ఆది షాప్ కి ఎదురొస్తారా? ఎవరు అనుకున్నారా? హైపరాది షాప్. రే నరేష్ ఎవరు రాలేదా? ఎవరు రాలేదన్నా. రాకుండా పోతారా? పెళ్ళైపోయిందన్నా. లవరున్నాడన్నా. నేను తగులుకుందామన్నా. నాకు పెళ్ళైపోయింది, లవర్ ఉన్నాడు, తగులుకుంటాను అని కారణాలు చెప్తారా? కారణాలు కర్ర 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 నమిలి ఊసేస్తావా? మింగేస్తా. అవునా? అది ఆ కలర్స్ అన్ని ఒరిజినలే కదా, నో కెమికల్స్ కదా, పెట్టుకుంటే ఏం ర్యాషెస్ అలా రావు కదా? నీకేం మండదు. ఇదిగో నువ్వు ఇక్కడ రాసుకున్నా మండదు, ఇక్కడ రాసుకున్నా మండదు, ఇక్కడ రాసుకున్నా మండదు. నాకు మండుతుంది. శ్రీప్రియ, కలర్స్ కొందాం, త్వరగా రమ్మని నీకు చెప్పాను కదా, ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు? అంటే వచ్చే దారిలో నిర్మానుషమైన ప్రదేశంలో కార్ ఆగిపోయింది, అందుకే లేట్ అయింది. అబ్బా అక్కడ నేనుండా బాగుండు. ఉంటే ఏం చేసేవాడు? చెట్టెక్కి ఆకులు పీకేవాడివి. నా కంట్లో ఏదో పడినట్టుంది. బా కొత్త అమ్మాయి అప్పుడే కంట్లో ఏదో పడింది. ఆగు. ఏరా ఈ కంట్లో పడిందా లేదా ఈ కంట్లో పడిందా? దాని కంట్లో ఏం పడలే, అదే నీ కంట్లో పడింది. ఏంటి? ఆది ఇలా చేయకూడదు. నీకు తెలుసా గరుడ పురాణంలో ఇలా చేస్తే శిక్షలుంటాయి. నీకు గరుడ పురాణం గురించి తెలుసు, ఇక్కడ ఆది పురాణం ఒకటి ఉంది తెలుసా? నేను తెస్తా. కుంభీ పాకం. అలా అంటే ఏంటి? గోకితే గోకించుకోవాలి. అండ కూపం అంటే గిల్లితే గిల్లించుకోవాలి. క్రిమి భోజనం. అదేంటి? అంటే భోజనంలా తినేస్తాడని. ఇక నా పురాణం చాలు, పక్కన పెట్టాయి. నువ్వెవరు? నా దగ్గర రావద్దు. దగ్గరకు రావద్దని దగ్గరకు రమ్మన్నట్టు చూస్తావేంటి? సరే ఎలాగో వచ్చాం కదా, రంగులు అమ్మండి, ఎంతో చెప్పేసాను, కొనుక్కుంటాం. వాళ్ళు అడగగానే అమ్మేస్తామా? మేము అమ్మం. ఎంత కావాలంటే చెప్పండి, అంత పడేస్తాం. నాకు కావాల్సిన డబ్బులు కాదు. మరి రాత్రి 10 గంటలకు సత్యమన్న దెబ్బలకు లైట్ వేసుకో. మీలో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి మా దగ్గర ఉన్న హోలీ రంగులు ఇస్తాం. చేస్తాం చేస్తాం. మీరేనా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. మరి రమ్మని చెప్పండి. జారు మిఠాయో నా జారు మిఠాయా ఏరా మన షో పేరేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా వచ్చింది, కంపెనీ ఇప్పుడే వచ్చింది. ఏమ్మా నిన్ను చూస్తే కంపెనీకి ఓనర్లా ఉన్నావు. పేరేంటండి మీది? తబలా వాయిస్తావా? आपके पास रंग है? రంగు హే वो है? హే. ఇది బావగారు వచ్చేటి వేళ హే. తెలుగారా? తెలుగా పేరు? ఏ మాటకు ఆ మాట అందరు భలే ఉన్నారబ్బా. ఇదేదో సన్నీ ఇది నేను లాగన అవసరం ఇందాక కనిపెట్టా. हे कृष्णा ఆగాగు వాడిని ఇవిలాగైనా సంతోషం.
వాళ్ళకైనా జెన్యున్ గా వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తే రంగులు అమ్మేస్తాం. మరి మీరు ఎంటర్టైన్మెంట్ కి మించి ఇంకేదన్నా చెయ్యాలి, అప్పుడే మీకు రంగులు వస్తాయి. ఓకేనా? చూసారుగా అటు సైడ్ వాళ్ళు వేషాల్లో వచ్చి అప్పుడే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు. మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తారుగా? పక్కా చేస్తాం. మాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, అస్సలు తగ్గేదేలే. మామూలుగానే ఉంటదని చెప్పారు మన వాళ్ళు. ఏ శ్రీప్రియ ఇలా రా. మామూలుగా డాన్స్ లోని ఏదో చిన్న చిన్న టాస్క్లు అంటే మనం చేస్తాము, కానీ వీళ్ళు ఇంప్రెస్ చేసేలాగా ఎలా చేయాలి? అవును కదా, మరి ఎలాగా? అది కాదురా, ఎందుకు అంత టెన్షన్ అవుతున్నారు? మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిస్తే వాళ్ళే సెట్ చేస్తారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. రంగులే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే. ఏ రంగులే ఏ రంగులే. వన్స్ మోర్ అబ్బా. అబ్బో అంత బాగా చేసావా? లేదు ఇందా సరి చేయలే, అందుకని మళ్ళీ ఏదైనా చూసుకుంటారు కదా. ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు నువ్వు. దేని గురించి? అదే కుంభమేళాలో పూసల మీద నువ్వే కదా. కానీరా ఏదైనా నీకే చెందిద్దిరా రష్మి. ఏంటి? తెల్ల చున్నీ వేయడం, తెల్ల డ్రెస్ వేయడం, ఏదైనా అడిగితే తెల్ల మొహం వేయడం. డ్రెస్ చాలా బాగుందిరా రష్మి. థ్యాంక్ యూ. ముడతలేం పడలేదు కదా? డ్రెస్ మీద ఏం లేవు, డ్రెస్ మీద ఏం లేవు. ఇవన్నీ ఆపండి. మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి ముందు. మా ఊర్లో రంగుల షాప్ ఒకే ఒకటి ఉంది, మాకు డిమాండ్ చాలా ఎక్కువ. వీళ్ళందరూ వచ్చి రంగులు అమ్మమని అడిగారు. అవునండి, హోలీ అంటే అడుగుతారు కదా. కానీ మేము అంత ఈజీగా అమ్మం, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే రంగులు అమ్ముతాం అని చెప్పాం. రంగులు అమ్మడానికి ఎంటర్టైన్మెంట్ ఎందుకండి? డబ్బులు ఇస్తే మీరు రంగులు ఇవ్వాలి, అంతే కదా. ఉంది ఒకటే షాపు, మీకు కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేసి తీసుకెళ్ళండి, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి. ఏంటి రంగులకి డబ్బులు కాకుండా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా? Yes. వదిలేయండి రష్మి, ఆ పేరున మనకు ఒక ఈవెంట్ వచ్చింది కదా. ఏమా మీరంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ మేడం. అయితే మేము ఆర్గనైజ్ చేసి పెడతాము. ఎన్నో వినోదాల్ని ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది, చూసింది. కానీ ఈ రోజు ఆ వినోదానికి ఒక పెద్ద పీట వేయాలి. ఇది నా మాట, నా మాటే శాసనం. శాసనం. మీరీ గెటప్ ఎందుకు వేసారు, నన్ను గెటప్ ఎందుకు వేపించారు? మన ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాలో పాపులర్ గా వచ్చిన గెటప్లు వేసుకొని ఇక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంట? అదిరిపోద్దమ్మా. నువ్వెందుకెవరు? రాధిక. కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చారు నీకు. ఏ కాంచన, నువ్వింటిలోకి వచ్చావు. తెలిసిపోయిందా? పళ్ళు పుచ్చిపోయి డాక్టర్ చూపించుకోసారి. కలెక్టర్ ఆఫీస్ లో ఉండాల్సినటువంటి ఆఫీసులు తీసుకొచ్చి చెట్ల కింద పెడతారా ఏంటిది? ఖమోష్. దొరలకు పక్కలేసేటప్పుడు, ఉద్యోగులు ఉన్న వాళ్ళకి కాపలా కుక్కలైనప్పుడు ఆఫీసులు అడవులకే వస్తాయి, ఆఫీసర్లు చెట్ల కిందికే వస్తారు. అప్లికేషన్లు తీసుకోండి, రిజిస్ట్రేషన్లు షురూ చేయండి. రిజిస్ట్రేషన్లు షురూ కాకపోతే ఒక్కొక్కడి తాట తీస్తా. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ధరణి. బాలనటిగా వెండి తెరకు పరిచయం అయ్యి హీరోయిన్ గా తనకంటూ సుస్థిర ముద్ర వేసుకున్న ఎప్పటికీ వాడిపోని సిరిమల్లె పువ్వు ఆమె. సౌందర్య సౌందర్యమే వేరు. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా. తెలంగాణ మాండలికానికి మసాలా కలిపి నటన నశాలను కంటించిన నటి ఆమె. నాటి నుండి నేటి వరకు చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటి. ప్రేక్షక ప్రపంచం ఇచ్చిన గొప్ప కళాకారులు మీరు. ఏమివ్వగలం? అభిమానం తప్ప.